ఇప్పటి వరకు మీ జీమెయిల్ అకౌంట్ అడ్రస్ని ఎన్ని వెబ్సైట్స్లో సైన్ అప్ అయి ఉన్నారు, ఎన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీకు తెలియకుండా మీ జీమెయిల్ అకౌంట్ని యాక్సెస్ చేస్తున్నాయనేది మీకు తెలుసా? అందరికీ నమస్కారం. ఈరోజు చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన గూగుల్ అకౌంట్ సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను. మనకి తెలియని ఒక వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు మొబైల్ నెంబర్తో కానీ లేదా ఈ విధంగా సైన్ ఇన్ విత్ గూగుల్తో లాగిన్ అవుతూ ఉంటాం. అలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఆ వెబ్సైట్స్ మన గూగుల్ అకౌంట్ని యాక్సెస్ చేస్తూ ఉంటాయి. కాలక్రమంలో మనం ఉపయోగించని చాలా వెబ్సైట్స్ మన గూగుల్ అకౌంట్ని యాక్సెస్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు మీ జీమెయిల్ అకౌంట్ని ఎన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ యాక్సెస్ చేస్తున్నాయి, అలాగే ఆ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి మీ జీమెయిల్ అకౌంట్ని కంప్లీట్గా ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ని ఓపెన్ చేయండి. పైన మీ ప్రొఫైల్ పిక్చర్ని ట్యాప్ చేయండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. కిందకి వెళ్తే యువర్ కనెక్షన్స్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ ఉంటుంది. సిఆల్ కనెక్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ కనపడుతున్నవన్నీ కూడా మీ గూగుల్ అకౌంట్ని యాక్సెస్ చేస్తున్నాయి. సో సింపుల్గా మీరు రిమూవ్ చేయాలనుకుంటే దీని మీద ట్యాప్ చేస్తే, కింద డిలీట్ ఆల్ మీద ట్యాప్ చేస్తే, కన్ఫర్మ్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఆ వెబ్సైట్ నుంచి మీ గూగుల్ అకౌంట్ అడ్రస్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన టిప్ ఏంటంటే, మీరు ప్రతి నెల ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుంటే మీ జీమెయిల్ అకౌంట్కి మరింత సెక్యూరిటీ మనమైతే ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.